భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది దాదాపుగా 95% కంప్లీట్ అయింది. ఈ అభివృద్ధికి కారణం ఎవరు? ముఖ్యంగా ఆ క్రెడిట్ మీరైతే ఎవరికి ఇస్తారు? మీరేమంటారు దాని గురించి? ఆ క్రెడిట్ అయితే ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలండి. ఎందుకంటే 2016 సంవత్సరంలోనే 2014, 19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 16 సంవత్సరంలోనే దీనికి పునాది వేసింది. దానికి సంబంధించిన వర్క్ పర్మిట్లు కానీ, కేంద్రం నుంచి అప్రూవల్స్ కానీ అన్ని తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అది ముమ్మాటికి ఒప్పుకోవాల్సిన విషయం. దాన్ని ఆ క్రెడిట్ నాకు ఇవ్వాలని ఎవరన్నా అంటే గనక అది వాళ్ళ హాస్యాస్పదంగానే మనం భావించాలి. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి పునాది వేసింది నేనే, శంకుస్థాపన చేసింది నేనే, నేను లేకపోతే భోగాపురం ఎయిర్పోర్టే లేదు అంటారు. మీరేమంటారు దానికోసం? భోగాపురం ఎయిర్పోర్ట్ మనం ముందు చెప్పుకున్నాం కదండి. 2016 సంవత్సరంలోనే మన చంద్రబాబు నాయుడు గారు దానికి పునాది వేయడం జరిగింది. అయితే ఏంటంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అయితే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఎలక్షన్కి ఒక 1.5 మంత్ ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ ని మేము చేస్తాము లేదా మేమే ప్రారంభించామని చెప్పుకోవడానికి గొప్పలకు వెళ్ళారు తప్ప దానికి మించింది ఏం లేదు. కింద పునాది స్థాయిలోనే ఒక 20% మాత్రం వర్క్ లో అయితే వాళ్ళు అప్పట్లో పునాదుల వరకు చేసి ఏదో ప్రజల ముందుకు వెళ్ళి 2024 ఎలక్షన్ లో మళ్ళీ గెలవాలి అనే ఉద్దేశంతో వెళ్ళారు తప్ప వాళ్ళు చేసిన వర్క్ ఏం లేదు. అయితే ఎప్పుడైతే 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు చొరవ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చొరవతో ఇది 95% వర్క్ పూర్తి చేసుకుని మొన్న రీసెంట్ గా ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ ఒకటి కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే నారా లోకేష్ గారు ఇప్పుడు ఐటీ రంగాన్ని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. సో దానికి మనకి నియరెస్ట్ గా ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం అనేది చాలా ముఖ్యం. అది మనం సాధించాము. అది మనం ప్రభుత్వానికి మంచిగా చెప్పొచ్చు. మనం ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ని 2015లో చంద్రబాబు గారి ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన అప్పుడేమో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనవసరం, ఈ గ్రామానికి ఎర్ర బస్సు రాదు, ఎయిర్ బస్సు ఎందుకని చెప్పి విమర్శించారు. ఆ రోజు వ్యతిరేకించి ఈ రోజు క్రెడిట్ కావాలని ఎలా అడుగుతారంటారు? ఆయన చెప్పే అన్ని శుద్ధ అబద్ధాలండి. ఎందుకంటే 2015-16 సంవత్సరంలోనే 15,000 ఎకరాలకి ఎక్విజిషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ కి అడ్డు వచ్చింది జగన్మోహన్ రెడ్డి. తప్పుడు కేసులు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి. అది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. తప్పుడు కేసులు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి. అయితే ఏంటంటే 2019 నుంచి 24లో అధికారంలో ఉన్నాడు కాబట్టి 2023 ఎలక్షన్ కి దగ్గరలో మళ్ళీ నేనే పూర్తి చేసేయాలి, నేనే ప్రారంభించాను, నేనే పూర్తి చేస్తానని చెప్పుకోవడానికి చేశాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు.